నంద్యాల ఓల్డ్ టౌన్ లో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. మహబూబ్ బాషాపై సమీర్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడ్డ బాషాను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాషా పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. నంద్యాల ఓల్డ్ సిటీలో అయితే ఈ కత్తిపోట్లయితే కలకలం రేగినట్లుగా అయితే తెలుస్తోంది. మహబూబ్ బాషాపై సమీర్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం బాషా పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే కర్నూలు ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నాడు. ఆ పిల్లోడికి కాలర్ పట్టుకున్నాడని, ఎందుకు పట్టుకున్నాడు కాలర్ అని అడిగినాడు. నిన్న అడిగినాడు కాలర్ పట్టిండే, ఈరోజు అడిగినాడు ఎందుకు కాలర్ పట్టుకున్నావు అని. ఆ పిల్లోడు వచ్చేసి రావడము ఏమరా నాకు చెప్పేమరా అని పిడిపాకు తీసి కొట్టేసినాడు. ఆ పిల్లోడు 15 ఆ పిల్లలకి 15 ఏం లేదు, పరిచయం కానీ ఎక్కువలే, తెలుసు అంటే తెలుసు అంతే, ఏమంటే ఏమంతే, దాని నుంచి ఎక్కువ ఏం లేదు వీళ్ళకి వాళ్ళు. ఆ పిల్లడు వచ్చాడా ఉన్నారు? ఆ పిల్లోడు తీసి కొట్టేసినాడు. వీళ్ళకి ఏం పాత కక్షలు ఇచ్చే ఏం లేవు అసలు, ఇంకా మాట వరుసగా వచ్చి కొట్టేసినాడు. సార్ అడిగినాడు ఈ పిల్లోడు, నాకు ఎందుకు పట్టుకున్నావు కాలర్, నువ్వు చిన్నప్పుడు నాకు సారీ చెప్పాలరా, నేను పెద్దోడిని కదా అని చెప్పినాడు. నువ్వు నాకు సారీ చెప్తావు అమ్మరామని ఈ పిల్లోడు కానీ పిడిపాకు తీసి వేసినాడు. ఏం పేరు ఆ పిల్లలు మీరు? నేను సమీర అని పిల్లలు. అంతప్పుడు ఎవరైనా వచ్చారా వేరే వాళ్ళు? వాళ్ళతో పాటు ఇద్దరు వచ్చిండే. ఏం పేరు వాళ్ళ పేరు తెలియదు. తెలిసినోడే ఎందుకు? నిన్న వచ్చి కలర్ పెట్టుకున్నాడు. నిన్న వచ్చి మామూలుగా నిలబడింటే కలర్ పెట్టుకుంటే ఎందుకు పట్టుకున్నారా ఏం లేదు, మామూలుగా గొడవ పడేటప్పుడే మా మామ వచ్చి పిలుచుకొని పోయి ఎందుకు ఎందుకు అని చెప్పినాడు. ఈరోజు నేనే ఫోన్ చేసిన, నాకు ఎందుకు కలర్ పట్టుకున్నాను, నాకు వచ్చి క్షమాపణ అడుగు అంతే, నాకు దాని గురించి ఏం కానీ నేను చెప్పిన. ఏం కాదు కొట్లాడతామని అర్థం అన్నాడు. నువ్వు ఇదిరా ముందు మాట్లాడుతా అన్నా. రాగానే నువ్వు వచ్చినారు, ఎవరెవరో నాకు తెలియదు, ఎందుకు కలర్ పట్టుకున్నారా అని అడిగినా. నేను అడిగితే వచ్చి రాగానే నలుగురు ఉన్నారు నా చుట్టూ, గుంపులో పరిచేసినాడు. ఎవరు వాళ్ళు? ఆ పేట వాళ్ళే, పడిగడ్డ వాళ్ళే. ఏం పేర్లు? ఒక్కరి పేరే తెలుసు నాకు, వచ్చిన వాడి పేరే తెలుసు. ఏం పేరు? సమీర్ మెమోరీ అని. ఏదో పాత ఖర్చులు ఉన్నాయి మీకు? నాకేం లేదు, నేను ఎవరు తిరిగిపోను కదా, నా మట్టు నేను ఉంటా, నా పని లేదు. నంద్యాల ఓల్డ్ టౌన్ లో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. మహబూబ్ బాషాపై సమీర్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడ్డ బాషాను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాషా పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. నంద్యాల ఓల్డ్ సిటీలో ఈ కత్తిపోట్ల ఘటన అయితే కలకలం రేపుతోంది. మహబూబ్ బాషాపై సమీర్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతానికి బాషా పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కర్నూలు ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నాడు. ఈ కత్తిపోట్ల ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, ఈ కత్తిపోటు ఘటన అనేది నంద్యాల 1 టౌన్ పరిధిలో ఈరోజు కలకలం అయితే రేపింది. అంటే ఇటీవల రంజాన్ పండుగ అయిన సందర్భంగా ఏదైతే బాధితుడు మెహబూబ్ అనే వ్యక్తి పైన షమీర్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. గతంలో కూడా వీరి ఇరువురు మధ్య గొడవ ఉన్నట్లు, ఇంతకుముందు కూడా వీళ్ళు గొడవ పడ్డట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు జరిగిన ఈ కత్తి దాడి విచక్షణ రహితంగా ఆయన దాడి చేయడంతో ఆ కుటుంబ సభ్యులు, ఏదైతే మెహబూబ్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. 2 రోజుల క్రితమే రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నాం, ఇలాంటి మంచి శుభతరుణంలో ఈ ఇంట్లో ఈ విషాదం జరగడం చాలా బాధాకరం అంటున్నారు. బట్ కత్తిపోటుకు గురైన మహబూబ్ అక్కడ నంద్యాల హాస్పిటల్లో ఫస్ట్ అయితే తీసుకెళ్లారు. బట్ మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించడం జరిగింది. ఈ ఘటన తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ కత్తిపోటు ఇరువురు యువకుల మధ్య ఎందుకు జరిగింది, ఏదైనా వ్యక్తిగత పాత కక్షలు ఉన్నాయా, కుటుంబ కలహాలు ఉన్నాయా, లేకపోతే ఏదైనా ప్రేమ వ్యవహారం ఉందా అనేది కూడా పోలీసుల దర్యాప్తులో తేలాల్సింది. బట్ ప్రజెంట్ అయితే పరిస్థితి ఏదైతే మెహబూబ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఆందోళనకరంగా అయితే లేదని వైద్యులు చెప్తా ఉన్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ బసవరాజు.